తెలుగు సినిమాలు చూసినటువంటి మిగతా ప్రేక్షకులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, కన్నడ రాష్ట్రం అంటే నాకు ముందు గుర్తొచ్చేది కన్నడ రాజకుమార్ గారు. ఆ తర్వాత నా గుండెల్లో ఎప్పుడు ఒక బ్రదర్లాగా ఉండే అంబరీష్, ఆ తర్వాత విష్ణువర్ధన్. దాదాపు 37 సంవత్సరాలు మా రిలేషన్షిప్ అంబరీష్. 37 years రిలేషన్షిప్. నేను, అంబరీష్, రజనీకాంత్ అండ్ శత్రుఘ్న సిన్హా, 4 స్టేట్ల నుంచి. వాళ్ళ రంగాల్లో వాళ్ళు, ఇక్కడ అతను నెంబర్ 1, అక్కడ వాడు నెంబర్ 1, అక్కడ అలాగా అతను కొద్ది రోజులు, నేను కొద్ది రోజులు అక్కడ. ఇలాగ భగవంతుని ఆశీస్సులతో 37 సంవత్సరాల నుంచి నట జీవితంలో నటుడుగా ఉంటున్నామంటే ఇదంతా భగవంతుని ఆశీస్సులు. అంబరీష్ గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే చెప్పచ్చు. మనం పుస్తకాల్లో చూస్తుంటాం స్నేహితుల గురించి, కానీ నిజ జీవితంలో స్నేహితులు ఉండడం చాలా కష్టం. మంచికి చెడుకు ఏదైనా జీవితాంతం కలిసి మెలిసి ఉండడం అనేది స్నేహం. స్నేహానికి ఉన్న విలువ ఇంకేమీ లేదు. అదిలాగే దుర్యోధనుడు కానీ కర్ణుడు కానీ కష్టాల్లో పాలు పంచుకునేవాడే స్నేహితుడు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడుకుని, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా ఉండేవాడు కాదు. కాబట్టి అంబరీష్ నాకనే కాదు, నా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, నేనెక్కడ ఇతనెక్కడ, ఆ స్నేహం 37 సంవత్సరాల నుంచి ఉందంటే జస్ట్ ఇమాజిన్ హౌ ది ఫ్రెండ్షిప్ వాల్యూ. నేను ఎప్పుడైనా ఫోన్ చేసి అంబరీష్ అంటే అతను వెంటనే స్పందించే తీరు, హ్యాట్స్ అప్ టు సుమలత. నాకు మా ఆడపడుచు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, తను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతను హ్యాపీగా ఉన్నాడని అనుకుంటున్నాను. నేను డెఫినెట్గా బాగుంది, నువ్వు బాగా చూసుకుంటున్నావు. తను బాగుండడం కంటే కూడా ఒక భర్తగా నువ్వు బాగా చూసుకుంటున్నావు. దట్ నువ్వు మంచి భర్తవే కూడా. కాబట్టి అటువంటి అంబరీష్ నాకు స్నేహితుడిగా ఉండడం పూర్వజన్మ సుకృతం. రుణానుబంధ రూపేణ పుష్పత్రి సుతాలయ అన్నారు. భార్య, బిడ్డ, గొడ్డు, గోద, ఒక ఆత్మీయుడు, స్నేహితుడు అన్నది పూర్వజన్మ సుకృతం. ఆ విధంగా నేను ఎప్పుడూ అదృష్టంగా భావిస్తుంటాను. నాకు ఇటువంటి మంచి స్నేహితుడు అంబరీష్ దొరకడం. అటువంటి వాడు మీ కన్నడ రాష్ట్రానికి ముందు ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు తెలుగు పిక్చర్ ఇక్కడ విజయోత్సవం అంటే క్యాసెట్ విజయోత్సవం చేయడం అన్నది ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను. కన్నడ రాష్ట్రం అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, శివరంజని పిక్చర్ 50 weeks ఆడింది సింగిల్ థియేటర్లో. నేను దానిలో మూవీ ల్యాండ్లో 50 weeks సింగిల్ థియేటర్ బెంగళూరులో. నేను దానిలో అద్భుతమైన పాత్ర వేశాను. ఈ రోజుకి డైలాగులు ఒక సీనియర్ జర్నలిస్ట్ వచ్చి చెప్తున్నాడు, సార్ మీ డైలాగులు గుర్తున్నాయని. కాబట్టి ఈ కన్నడ రాష్ట్ర ప్రజలు వాళ్లకు వేరే ఇది లేకుండా ఆ ప్రేమ, తెలుగుకు కన్నడానికి ఆ లిపిలో కూడా సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కన్నడ ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని నేను కోరుకుంటుంటాను. అలాగే విష్ణువర్ధన్ బాబు డాడీ, మనం కన్నడంలో ఈగ సినిమా చూశాను. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ హి హస్ గివెన్ ఇన్ దట్ మూవీ. I played 545 movies, but as actor I must appreciate him what he did in one movie. నటుడిని గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. జలసీ ఉండకూడదు. జలసీ ఉంటే అనారోగ్యం, హెల్త్కు బాగోదు. ఐ అప్రిషియేట్. జలసీ ఉండకూడదు మనకు. ఒక నటుడు కొత్తవాడు, he has given silver jubilees. Amarish has given silver jubilees, golden jubilees, as a villain, as a comedian, as a character, as a fantastic roles, as a leading roles. సంచలనం సృష్టించింది అతని పిక్చర్స్ కన్నడ రాష్ట్రం. అలాగే we must appreciate. We have seen now the younger generation. We must appreciate. Really, once again, hats up for your performance. And
Vishnu is telling me, Daddy, just I have given SMS. ఇలా ఫంక్షన్ ఉంది, నువ్వు రావాలి అని చెప్పాను. అంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. ద జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ 95% వెళ్ళాయి. ఎనీవేర్ హ్యూమన్ వాల్యూస్, రెస్పెక్ట్ అవి పోతున్నాయి జనరేషన్. ఐ డోంట్ నో వై. భారత భాగవతాన్ని ఎలా మర్చిపోతున్నాము, అలా హ్యూమన్ వాల్యూస్ కూడా మర్చిపోతున్నాం. ఇటువంటి టైంలో ఒక పిక్చర్ హిట్ అయితే యూగోగా నేనే నెంబర్ 1, నేనే ఈ ప్రపంచానికి రాజు అని అనుకుంటున్న రోజుల్లో ఆల్ ది లాంగ్వేజ్లో ఒక పిక్చర్ సూపర్ హిట్ అయితే ఒక SMS చేస్తే వచ్చావే సుధీర్, రియల్లీ వాట్ లవ్లీ బాయ్ యువర్ మ్యాన్. అలాగే ఇక్కడ మరో మిత్రుడు, మంచి నిర్మాత రాత్రిలేని వెంకటేష్ గారు ఉన్నారు. తర్వాత వ్యాపారవేత్త ప్రవీణ్ రెడ్డి గారు, రాజకుమార్ మన MGR గారి టైంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మిగతా వచ్చినటువంటి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా జర్నలిస్టు సోదరులు, తెలుగు అర్థమవుతుంది అనుకుంటాను. ఐ డోంట్ నో, సంబడి సెడ్ ఫర్ జర్నలిస్ట్, అంబరీష్ 6:30 గంటలు లేలే సార్, మేము 7:30, ఆయన అంబరీష్ అంటే 7-8కి వస్తున్నారట. బట్ టుడే యూ పీపుల్ లేట్, హీ కేమ్ అర్లీ. యూ మస్ట్. నేను ఎవరైనా స్టేట్గా, మీరు జర్నలిస్టు మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు, బట్ నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ వేయాలి. మీరు మాలాగే మీరు అది ఎన్నుకున్నారు. మీరు మమ్మల్ని ఎక్కడ డీప్ ఆడియన్స్, ఎక్కడో మారుమూల ఉన్న ప్రజలకు మీడియా ద్వారా తీసుకెళ్లేవాటి జర్నలిస్టులు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు సినిమా రంగంలో కూడా ఆర్టిస్ట్ పైకి రావాలంటే మీ కలవంతో అతని గురించి రాసే విధానాన్ని కూడా హ్యాట్సప్ చెప్తూ, అంబరీష్ రిలాక్స్ అయ్యాడు కాబట్టి ఆలస్యంగా వస్తున్నాడు, కానీ బట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్. మీరు గుర్తుపెట్టుకోవాలి జర్నలిస్ట్. ఇక దేనికైనా రెడీ. సహజంగా సినిమా ట్రైలర్ చూపించి ఎలా ఉందంటే బాగలేకపోయినా బాగుంది అంటారు. ఇది ఎట్లా వెంకటేష్, అట్లా స్ట్రైట్గా ఎవరు చెప్పరు. బట్ ఎనీవే, విష్ణుబాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కింద నేను ప్రొడ్యూస్ చేశాను. నా మనవరాళ్ళు ఆర్యానా, వివియానా సమర్పించారు. ఎలా వచ్చిందని నేను చెప్పను. సినిమా బాగుంది, ఎలా ఆడుతుంది ఏమిటనేది ఆ భగవంతుడు, ప్రేక్షకులు చెప్పాలి. ఈ డిడ్ వండర్ఫుల్. ప్రీవియస్లీ టీ అనే సినిమా, అది సూపర్ హిట్ మూవీ, 100 days అయింది. దానికంటే గొప్ప సినిమా ఇది అవుతుందని ఫస్ట్ కాపీ ఆల్మోస్ట్ అది చూశాను. ఇక నాకు అనిపించింది మంచి పిక్చర్ అని. అందుకే బెంగళూరు దాదాపు 50, 50, 60 థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ తెలుగు పిక్చర్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఐ థింక్ మినిమం వీఆర్ గోయింగ్ టు గెట్ 60 పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ వచ్చారు. వారికి మేము సినిమా అమ్మకుండా NRI ఇచ్చాం. దేనికైనా రెడీ. ಅದಕ್ಕೆ ನಿರ್ಮಾಪಕರು ಈಗ ತಾನೇ ನನ್ನ ಬಗ್ಗೆ ತುಂಬ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮಾತುಗಳನ್ನು ಆಡಿದ ಡಾಕ್ಟರ್ ಮೋಹನ್ ಬಾಬು, ಕಮ್ ಆಕ್ಟರ್ ಮೋಹನ್ ಬಾಬು. ಡಾಕ್ಟರ್ ಆಗಿದ್ರೆ ಬೇರೆ ಆಗೋದು, ಮತ್ತೆ ಆಕ್ಟರ್ ಆಗಿ ನಮಗೆಲ್ಲ ಒಳ್ಳೆ ಸ್ನೇಹಿತನಾಗಿ, ಒಳ್ಳೆ ನಟನಾಗಿ ಇವತ್ತು ಚಿತ್ರರಂಗದಲ್ಲಿ 2 ಮಕ್ಕಳು ಪಡೆದು 2 ನಾಯಕರಾಗಿದ್ದಾರೆ. ಅವರ ಈ ತಂಡ ಬೆಂಗಳೂರು ನಗರಕ್ಕೆ ಬಂದು ಈ ಸಮಾರಂಭದ ಆಡಿಯೋ ರಿಲೀಸ್ ಸಮಾರಂಭನ ಒಪ್ಪಿಕೊಂಡು ಮಾಡಿದ್ದು ಬಹಳ ಸಂತೋಷ. ಅವರೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಸ್ವಾಗತ. ಈ ಪಿಕ್ಚರು ಕಲಾವಿದನಾಗಿ ನೋಡಿದಾಗ ಇಷ್ಟು ಟ್ರೈಲರ್ ತೋರಿಸಿದ್ರೆ ಅದರಲ್ಲೇ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅದು ಅಂತ. ಅವನು ಮಾಡಿರೋ ಕಾಮಿಡಿ, ಯಾಕಂದರೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬ್ರಹ್ಮಾಂಡ ನಟಿ, ಇನ್ನು ಹಲವಾರು ನಟರ ಜೊತೆಲಿ ಇದ್ದಾಗ ಒಬ್ಬ ನಾಯಕ ನಟ ಕಾಮಿಡಿ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಕಷ್ಟ ಆಗ್ತದೆ. ಯಾಕೆಂದರೆ ತುಂಬ ಅವನು ಕಾಮಿಡಿಯನ್ಸ್ ಮುಂದೆ ನಿಂತ್ಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ನಾಯಕ ನಟನಲ್ಲಿ ಕಲೆ ಪ್ರತಿಭೆ ಜಾಸ್ತಿ ಚೆನ್ನಾಗಿರಬೇಕು. ಅವ್ರ ಮುಂದೆ ಒಂದೇ ಒಂದು ಶಾಟ್ ನೋಡಿದೆ, ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ. ಬ್ರಹ್ಮಾನಂದ ರೆಡ್ಡಿದು, ನಮ್ಮ ವಿಷ್ಣು ಬಾಬುದು ಬಹಳಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಕಾಣಿಸ್ತಾನೆ. ಟ್ರೈಲರ್ ನೋಡಿದ್ರೆ ಹೇಳ್ಬೋದು ಈ ಚಿತ್ರ ದೊಡ್ಡ ಸೂಪರ್ ಹಿಟ್ ಆಗಲಿ ಅಂತ ನಾವೆಲ್ಲ ಆಶಿಸೋಣ. ಚಿತ್ರೀಕರಣ ಸಮಯದಲ್ಲೂ ನಾನು ಮೋಹನ್ ಬಾಬು ಎಲ್ಲ ಹೋಗಿದ್ವಿ. ಅಲ್ಲಿ ತುಂಬ ಅದ್ಭುತವಾದ ಒಂದು ಸೆಟ್ಟನ್ನು ಹಾಕಿದ್ದಾರೆ ಈ ಚಿತ್ರದಲ್ಲಿ. ಇನ್ನು ಆಡಿಯೋ ನೀವು ಕೇಳಿದ್ದೀರಿ, ಡ್ಯಾನ್ಸ್ಗಳು ನೋಡೋದು ಸ್ವಲ್ಪ
ಫೈಟು. ಸೊ ಇಟ್ ಲುಕ್ಸ್ ಆಸ್ ದೋ ಇಟ್ ಇಸ್ ಎ ಆ್ಯಕ್ಷನ್ ಇನ್ ಕಾಮಿಡಿ ಓರಿಯೆಂಟೆಡ್ ಪಿಕ್ಚರ್ ಅಂತ ಅಂದರೆ ತಪ್ಪಾಗಲ್ಲ ಅಂತ ಕಾಣುತ್ತೆ. ಇನ್ನು ಮೋಹನ್ ಬಾಬು ಅಂದರೆ ಅವ್ರಿಗೆ ಏನು ಹೇಳಿದ್ರು ನಾವು ಅವ್ರು ವಾಪಸ್ ಹೇಳಬೇಕು. ಏನಂತ ಹೇಳ್ತೀವಿ ಅಂದರೆ, ನೀವು ಚಪ್ರ ನೀನು ದೇನಕ್ಕೇನೋ ರೆಡಿ ನೀದಾಗಲ್ಲ ಅಂತ ಹಂಗೆ ಹೇಳ್ಬೇಕು. ವಿಟ್ಲಾಗನ ಅವ್ನು ದೇನಕ್ಕೇನು ರೆಡಿ, ಏಯ್ నిచ్చుకో రెడీ, కూర్చుకో రెడీ, ఓడి ఇక్కడి నుంచి ఓడతాము ఓకే. అట్లాగే మోహన్ బాబుది మనదన్ని ఫ్రెండ్షిప్ అట్లాగే ఉంది. ఈరోజు మీరందరూ వచ్చిన్నారు. విష్ణువర్ధన్ బాబుకి కర్ణాటకలో సూపర్ సక్సెస్ అవ్వాల ఈ పిక్చర్ అన్న ఆ భగవంతుల ప్రార్థనిస్తే. ಸ್ಪಷ್ಟತೆ. ನಾನು ಮೊದಲನೇ ಸತಿ ತಮ್ಮ ಸ್ಪೀಚ್ ನನಗೆ ಅಷ್ಟು ತೆಲುಗು ಬರಲ್ಲ ಸರ್, ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ಮೊದಲನೇ ಸತಿ ನಿಮ್ಮ ಸ್ಪೀಚ್ ಕೇಳಿದ್ದು ಬಹಳ ಖುಷಿಯಾಗೋಯ್ತು ನನಗೆ. ಬಹಳ ಕ್ಲಾರಿಟಿ ಇತ್ತು. ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ನಮ್ಮ ರಾಜ್ಯದ ಬಗ್ಗೆ, ನಮ್ಮ ಊರ ಬಗ್ಗೆ ನೀವು ಮಾತಾಡಿದ ಕೇಳಿ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಖುಷಿ ಆಯ್ತು ನನಗೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಪ್ರತಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಸಿನಿಮಾಗಳು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಇಲ್ಲಿ ಎನ್ಕರೇಜ್ ಮಾಡಿದ್ದಾರೆ ನಮ್ಮ ವೀಕ್ಷಕರು. ಎಲ್ಲರೂ ಎಲ್ಲ ಥರ ಭಾಷೆನೂ ಇವತ್ತು ನಮ್ಮ ಭಾಷೆ ಅನ್ಕೊಂಡೆ ನಾವು ನೋಡ್ತೀವಿ ಕನ್ನಡದಲ್ಲಿ. ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇವತ್ತವರೆಗೂ ಆ ಭೇದ ಭಾವ ಬಂದಿಲ್ಲ. ಬಟ್ ಯಾರು ಕೂಡ ಅಷ್ಟು ಬಂದು ಇಲ್ಲಿ ಮಾತು ಆಡಿಲ್ಲ. ಮೊದಲನೇ ಸತಿ ನಿಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತು ಅನ್ನೋದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಮೊದಲನೇ ಸತಿ ಬಂದು ನಮ್ಮ ಊರಲ್ಲಿ ನಮ್ಮ ವೀಕ್ಷಕರ ಬಗ್ಗೆ, ನಮ್ಮ ರಾಜ್ಯದ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ದು, ನಮ್ಮ ರಾಜ್ಯದ ಪರವಾಗಿ, ಚಿತ್ರರಂಗದ ಪರವಾಗಿ, ನಮ್ಮ ವೀಕ್ಷಕರ ಪರವಾಗಿ ನಾನು ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೇನೆ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಒಂದು ಫಂಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಮಾತಾಡೋದು ನನಗೆ ಅಷ್ಟು ಟೆನ್ಷನ್ ಆಗಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಟೆನ್ಷನ್ ಆಗ್ತಾ ಇದೆ. ಇವರಿಬ್ಬರು ಸೇರಿದ ಕಡೆ ನಾವು ಸೇರೋದು ತಪ್ಪು. ನಮಗಷ್ಟು ಮಾತಾಡಕ್ ಬರಲ್ಲ, ಇಷ್ಟು ಟೆನ್ಷನ್ ಆಗೋದಿಲ್ಲ. ವಿಷ್ಣು ನನ್ನ ಬಹಳ ಒಳ್ಳೆ ಸ್ನೇಹಿತ. SMS ಬೇಕಾಗಿಲ್ಲ, ನನಗೆ ಇನ್ನೊಬ್ಬ ಸ್ನೇಹಿತನ ಮೂಲಕ ಹೇಳಿ ಕಳಿಸಿ ಒಂದು ಫಂಕ್ಷನ್ ನಡೀತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಬಂದೇ ಬರ್ತೀವಿ ನಾವು. ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿ ಹೋಗ್ಲಿ, ಸಿನಿಮಾ 100 ದಿನ ಹೋಗ್ಲಿ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ಸಿನಿಮಾ ಮಾಡಿಲ್ಲ ಅಂದಾಗ್ಲೂ ಕೂಡ ವಿಷ್ಣುಗಾಗ್ಲಿ ಅವನ ತಮ್ಮ ಮನೋಜಿಗಾಗ್ಲಿ ಒಳ್ಳೇದು ಬಯಸೋರು ನಾವು. ಸೊ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರು, ನೀವು ಹೇಗೆ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಇದೆಯೋ ನಮ್ದು ಹಾಗೆ ತುಂಬಾ ತಿಂಗಳಿಂದ ತುಂಬಾ ವರ್ಷದ ಫ್ರೆಂಡ್ಶಿಪ್. ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಈ ಸಿನಿಮಾಗೆ. ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ವಿಷ್ಣು ಆಂಧ್ರದಲ್ಲಿ ನಿಮ್ಮಷ್ಟೇ ಎತ್ತರ, ನಿಮ್ಮಕ್ಕಿಂತ ಒಂದು ಹೆಜ್ಜೆ ಮೇಲೆ ಎತ್ತರಕ್ಕೆ ಬೆಳೀಲಿ ಅಂತ ನಾವು ಆಸೆ ಪಡ್ತಾ, ವಿಷ್ಣು, ಯು ಆರ್ ಆಲ್ವೇಸ್ ವೆಲ್ಕಮ್ ಇನ್ ಟು ಕರ್ನಾಟಕ ಫಾರ್ ಎನಿಥಿಂಗ್ ಅಂಡ್ ವಿ ಆರ್ ಆಲ್ವೇಸ್ ದೇರ್. ಅಂಡ್ ಇನ್ನು ಮಿಕ್ಕಿದ ಹೇಳಬೇಕು ಅಂದರೆ ಟ್ರೈಲರ್ ಬಗ್ಗೆ ಆಗಲಿ, ಮೋಹನ್ ಬಾಬು ಅವರೇ ಹೇಳಿದ್ರು, ಟ್ರೈಲರ್ ನೋಡಿ ನಾವೇನು ಜಡ್ಜ್ ಮಾಡೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಬಟ್ ಒಂದಂತೂ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಮೇಕಿಂಗ್, ಬಹಳ ರಿಚ್ ಆಗಿದೆ. ಆ್ಯಂಡ್ ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ವಿಷ್ಣು ಈ ಮಧ್ಯ ತುಂಬಾ ತೆಳ್ಳಗಾಗ್ಬಿಟ್ಟಿದ್ರು ನಂತರನೇ. ಈಗ ಸ್ವಲ್ಪ ಇಬ್ಬರು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದೀವಿ, ಪರದೆ ಮೇಲೂ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಸಿನಿಮಾಗೆ. ಅವರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳ್ತಾರೆ. ಆ್ಯಂಡ್ ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಈ ಒಂದು ಚಿಕ್ಕ ಪುಟ್ಟ ನೀವು I feel honored to be standing in the land of proud Kannadigas and talking to all of you. నాన్నగారు చెప్పారు ఇక్కడ ఫస్ట్ ఆయన గుర్తుకొచ్చేది రాజ్ కుమార్ గారు అని. నాకు ఇక్కడికి ఫస్ట్ రావడం, నాకు ఇక్కడ కన్నడ అంటే నాకు తెలిసింది అంబరీష్ అంకుల్ అండ్ ఇంకో వ్యక్తి విష్ణువర్ధన్ అంకుల్. ఈజ్ నో లాంగర్ విత్ us, but I'm sure I have his blessing. And of course, I have to thank Sudeep for coming. I'll talk about you later. దేనికైనా రెడీ రిలీజ్ చేస్తున్నాం ఇక్కడ. And when I was coming to Bangalore to give the press meet, many of them asked me back home, "You went to Bangalore to do a press meet? Why?"
And I said, no, the audio success meet, the audio has been received very well, Andhra Pradesh lo. And Karnataka lo kuda I just wanted to go and take the blessings. I said, why? I said, after Andhra Pradesh, తెలుగు వాళ్ళని అంత బాగా ఆదరించి వాళ్ళ సినిమాని అంత బాగా చూసేది కర్ణాటకలోనే. సో ఆంధ్రప్రదేశ్లో మా సినిమాకి ఎంత మర్యాద ఇస్తామో కర్ణాటక కూడా వచ్చి అంతే మర్యాద ఇవ్వాలి. సో ఐ హ్యావ్ టు గో రెస్పెక్ట్ దెమ్. సో ఐ థింక్ ఇంకా ఫ్యూచర్లో మా సినిమాలని ఐ విల్ బీ కమింగ్ హియర్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అంబరీష్ అంకుల్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సుదీప్. వీ విల్ బీ హియర్. ఎవరి కోసం వచ్చారని తెలుసు. నెక్స్ట్ టైం ఐల్ బీ కాలింగ్. నాన్నగారు రాకుండా యూ షుడ్ కమ్. థ్యాంక్ యూ. తక్కువే అవుతుంది. ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా నాన్నగారి గురించి చెప్తే తప్పు అవుతుంది. అలాగే అంబరీష్ అంకుల్ గురించి నేను ఎక్కువ చెప్పినా తప్పు అవుతుంది. ఆయన నా తండ్రి సమానుడు. He's like my father. And of course, as much as I fear, the only other person in this whole wide world I fear, and first fear then comes respect, is Amrish uncle. My father I respect and then fear. So there's the only difference here. And I can say a lot more about Sudeep. Sudeep and my friendship is very new. The first time I spoke to Sudeep, I spoke about in 2007. I don't think my father remembers that, but that was immediately after D. I spoke to him to play a character in my movie Krishnarjuna, and Sudeep very rudely refused. Correct. I have forgotten. Correct. Yes, that I have forgotten. Sorry. And I was like, okay, this man's from Karnataka. He's a leading hero there, and he refused. Fine. Demanded more money. And 3 years later, we were playing cricket, and they said a very big young actor from Kannada is coming and heading the Karnataka team. No, actually, all the South team was playing against the Bollywood team in Visakhapatnam. We were all on the same flight, and someone told me that Sudeep behind, sitting in the last row, and I was sitting 2 rows ahead of him. I said, okay, if he's Sudeep, that's Sudeep. Why do I care? I don't care. He didn't say hi, why should I say hi? అతను ఆయన చెప్పలే, నేను ఆయన చెప్పలే, నాకు పరిచయం కూడా లేదు. అండ్ నన్ను రూడ్గా చేయను అని చెప్పాడు. సో నేను ఎందుకు పట్టించుకుంటా. అండ్ దెన్ వీ గాట్ డౌన్ ఫ్రమ్ ద ఫ్లైట్. అందరం పక్క పక్కనే నడుస్తున్నాం. హీ డింట్ అక్నాలెడ్జ్ మీ, ఐ డింట్ అక్నాలెడ్జ్ హిమ్. దెన్ ఐ వాంటెడ్ టు సే హాయ్. సరే అతను ముందు చెప్తాడు హాయ్ అనుకున్నాను, నీ ముందు చెప్తానని Sudeep అనుకున్నారు. Both of us, first our egos met. We didn't meet. So both our egos went first. And then we were getting and then we were getting down from the hotel, and Sudeep came and said, Vishnu, how are you? It's nice. You lost a lot of weight, Vishnu. I said, I lost a lot of weight? Yeah, thanks. But inside mind voice. That means he is very good. Inside mind voice. Okay. Come on, give clap. Because he clap. There are 2 ways of saying. Okay, rendu vidalu unnai cheppడానికి. Hey Vishnu, you lost weight, Vishnu. And the other way. Vishnu, you lost weight, huh? Okay. That was the interaction. That was Sudeep. I was like, what the hell is this guy, man? He's not even stepping down one bit. Match over. In the match, I hated him to the core. He was taking control over there, and he was like, I am the boss here, you listen to what I say. I'm like, dude, you are in Visakhapatnam. I'm more known than you. You listen to me. And we were arguing in the pitch over there. And I was like, who the hell is that guy, man? Everybody were coming, what is this Sudeep? What is this Sudeep? I was like, okay, let him be, we have to respect him. He's in Karnataka. And then after the match, everything over. That day night, there was a small incident. We were all partying. I don't want to give the names. Now we are all friends. Someone just came and pushed me while we were all partying. At night, 11 o'clock, right? And that was it. The minute he pushed me, because he was from
Bangalore, and we didn't know who he was, and something happened and he pushed me, and everybody around me, they started saying, "Hey, Vishnu Pen Chayastarra," and they started beating him. I took him aside, I said, "What the hell do you think you are? You're, these people kill you, why are you even doing that?" And he said, "That was this," and then somebody, a PRO from Karnataka came and said, "So, no, he's from Bangalore, sir, please ask your people not to injure him." Then I said, "He's from Bangalore, no? I know one person from Bangalore. Hey, where is Sudeep? Call Sudeep." He was the only person I knew from Bangalore. Sudeep comes. See, movies make us superstars. Only for a short while. For a very short while. But what makes people legends, like my father, like Amrish uncle, is the way they behave, the way they conduct with people. And that night, when the whole fiasco was happening, I have to say that Sudeep, hats off to him, to the way he handled everything. He saw the right on both sides. And after that night, I really had to respect him. I don't know whether he started respecting me. He thought probably I was a bully there. But I had to respect him, not because he's an actor, because he was a wonderful human being. A wonderful character, and he refused it, and now he's playing a villain in the movie. And I said, "Okay, I wish you all the best. We keep meeting on and off. And I'm like, okay, Sudeep is Telugu chestan sare ikkada evarna heroes nadite villain ga cheyirani chepparemo. Sir Sudeep ni iskocharu. Sudeep evaru teliyadu kada ikkada Telugulo adi idani. Kannadalo is a superstar enduku ikkada." And then movie release and that we all went and saw. The first thing I saw the movie and I was like, damn, now I have another person to compete in Telugu. So over there, everybody for the next 1 week they were talking about Sudeep, and then we came to know why Mr. Rajmouli had to bring somebody from Kannada to act in a Telugu film, because he's a wonderful performer.